పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ఇసుక ఈనాడు చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్బిఎం మినహాయించండి, సో ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సో విద్యా అభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సో అలాగే రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ కు కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇటీవల సిడ్నీ బీచ్ లో జరిగిన ఉగ్రవాది కాల్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశం ఇక్కడ ఉంది. సో ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే. సో టోలీ చౌక్ నుంచి వలస వెళ్లిన సజాద్ 27 ఏళ్లుగా భారతీయ పాస్పోర్ట్ తోనే అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఉగ్రవాది యొక్క ఇమేజ్ ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సాజిద్ అక్రమ్ ఒకరు, నవీద్ అక్రమ్ ఒకరు. ఇక్కడ చూసుకుంటే ఆ ఘటన ఏదైతే ఉందో అందులో ఒక ఉగ్రవాదిని ఎదుర్కొని తుపాకీ లాక్కున్న ఒక పౌరుడి ఫోటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఉగ్రవాదిని ప్రతిఘటించిన అహ్మద్ ను పరామర్శిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. పోలవరం చట్ట విరుద్ధ విస్తరణను అడ్డుకోండి. సో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం పిబిఎల్పి లేదా పిఎన్ఎల్పి పై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించాలి అంటూ కూడా అభ్యర్థించింది. ఇందాక చూసుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి. సో 30,000 కోట్ల రుణానికి సహకరించండి అంటూ కూడా ఆయన వినతి పత్రం అందించారు. సో తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి చేయూతనివ్వండి, రుణానికి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి, హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయండి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. సో మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అలాగే ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి చేశారు. సో దాంతో పాటు ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ప్రశంసలు కూడా అందుకున్నారు ఇక్కడ సోనియా గాంధీ చేతుల మీదుగా. సో తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పాలన బేష్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది అంటూ కూడా ఆమె ప్రశంసించారు. సో దానికి సంబంధించిన ఇమేజ్ ఏది. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలపై ఇక్కడ కొన్ని విషయాలపై ఫైర్ అయ్యారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఎంపీల సమావేశంలో జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి లీక్ అయ్యాయి అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. చెప్పకూడదు అన్నా కూడా ఎవరు చెప్పారు అన్నట్టుగా ఆయన ఫైర్ అయ్యారు. సో లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు, సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. సో ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. సో ఒక మీడియా చిట్చాట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు. 2036 ఒలింపిక్స్ అవకాశం భారత్ కు దక్కేలా ప్రయత్నిస్తున్నామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ పోరు జరుగుతుంది. సో నేడు ప్రారంభమైన ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పంచాయతీ 3వ దశ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకి ముగుస్తుంది. సో నేటితో పంచాయతీ పోరుకు తెరపడనుంది. సో పంచాయతీ పోరులో కని విని ఎరుగనంత ఖర్చును కూడా చేస్తున్నారు అభ్యర్థులు. సో గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు ఓటుకు 1000 నుంచి సుమారు 5,000 వరకు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా దీనికి అదనంగానే చీరలు, మద్యం పంపిణీలు, వినోదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానుకలను కూడా అందిస్తున్నారు. సో వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తున్న ఒక అభ్యర్థి. సో నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన మరో అభ్యర్థి. ఇక పటాన్చెరులో అభ్యర్థి ఖర్చు 17 కోట్లు దాటినట్టే తెలుస్తుంది. సో ఎన్నికల కోసం భూములు అమ్మిన వైనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజా ప్రతినిధులు, అలాగే చేతులు మారిన 1,000 కోట్ల నగదు. సో ఇదే అంశానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేడు తుది విడత పంచాయతీ 3వ దఫా ఎన్నికలకు రంగం సిద్ధం. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఆ వెంటనే ఫలితాలు కూడా రానున్నాయి. సో 3,752 సర్పంచ్ స్థానాలు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జోర్డాన్ పర్యటన ఫలప్రదం. సో కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం దృఢంగా ఉంది అంటూ కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సో జోర్డాన్ లో ముగిసిన పర్యటన. సో మోదీని వెంట పెట్టుకుని కారు నడిపిన దేశాధినేతలు. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. మోదీ గౌరవార్థం కారును స్వయంగా నడుపుతున్న జోర్డాన్ యువరాజు ఆల్ హుసేన్. ఇక మావోయిస్ట్ అంశానికి సంబంధించిన ఒక వార్త ఇక్కడ చూసుకుంటే మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఆసిఫాబాద్ పోలీసులు. సో సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఎదురు కాల్పులకు అవకాశం లేకుండా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి వారిని తరలించారు. సో ఇక్కడ వీరితో పాటు ఛత్తీస్గఢ్ లో కూడా మరో 34 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది.
13 మంది సజీవ దహనం. సో యమున ఎక్స్‌ప్రెస్ వే మీద బస్సులు అలాగే కార్లు ఢీకొట్టుకున్న ఒక వైనాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దట్టంగా అలుముకున్న పొగమంచు వల్లే ఈ దుర్ఘటన జరిగింది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో 43 మందికి పైగా గాయపడ్డారు. యూపీలో వేరు రోడ్డు ప్రమాదాల ఘటనలో మరో 12 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం విద్యకు మినహాయింపు ఇవ్వండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క వినతిని. సో విద్యారంగ సమగ్ర అభివృద్ధికి 30,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించారు. సో విద్యపై చేస్తున్న వ్యాయాన్ని అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలి అంటూ కూడా ఆయన వినతి పత్రం అందించారు. ఇక్కడ చూసుకుంటే రోజ్గర్ బిల్లుపై గరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం. లోక్సభ విబిజీ రామ్జీ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం సో తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష అలాగే విపక్షులు. సో పేదల జీవనోపాధి హక్కును దెబ్బతీస్తున్నారని కూడా మండిపాటు లోక్సభ లోపల బయట కూడా ఆందోళనలు చేపట్టారు. సో బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. కుర్రాళ్లపై కోట్ల వర్షం. సో చెరో 14.2 కోట్లు పలికిన ప్రశాంత్ వీర్ అలాగే కార్తిక్ శర్మ 25.2 కోట్లతో ఆస్ట్రేలియా స్టార్ కెమెరాన్ గ్రీన్ రికార్డు. ఇక్కడ చూసుకుంటే ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం జరిగింది. సో ఈ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ జాక్పాట్ కొట్టినట్టే తెలుస్తుంది. సో 25.20 కోట్లతో కోల్కతా నైట్ రైడర్స్ టీంలో చేరిన అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ధర పలికిన విదేశీ క్రికెటర్గా రికార్డుకెక్కాడు. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. సో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాగే ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలే వీటి ఆధారంగానే కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది విచారణ. సో ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. రెవెన్యూ రికార్డులు సేకరిస్తున్న విజిలెన్స్ కూకట్పల్లిలోని 376 సర్వే నెంబర్లో భూములు అన్యక్రాంతమైనట్టు కూడా గుర్తించారు. సో 1,000 కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాగే కవిత చేసిన ఆరోపణల వల్లే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇందాక చూసుకున్నాం మెంటలోళ్ళు లీక్ చేశారు. ప్రధానితో మీటింగ్ విషయాలు బయటికి చెప్పకూడదు అని ప్రధాని స్వయంగా చెప్పినా కూడా అవి బయటకు వచ్చాయంటూ కూడా కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సో 7వ బ్లాక్ రిపేర్ కే 1,500 కోట్లు ఖర్చు అవుతుంది. సో మేడిగడ్డకు సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు ఇది. సో మేడిగడ్డ మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. సో ఆ బ్లాక్ ను పునాదుల నుంచి తొలగించి కొత్తగా నిర్మించాలి అంటూ కూడా స్పష్టంగా అధికారులు చెప్పినట్టే తెలుస్తుంది. ఇక్కడ వాటర్ డైవర్షన్ కు కాపర్ డ్యామ్ అవసరం. సో సెకండ్ పైల్స్ ను తొలగించలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం. సో వాటి ప్లేసుల్లో షీట్ పైల్స్ వాడితే ఎలా ఉంటుందనే యోచన ఎటు తేల్చుకోలేక ఇరిగేషన్ అధికారులు అయోమయం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.